వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన రైతు రుణమాఫీ కాలేదా? గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం. అద్భుత పర్యాటక కేంద్రంగా మూసి ప్రక్షాళనలో చియాంగి చియాన్ నదే ఆదర్శం, పరిశీలించిన సీఎం రేవంత్. జోరాల డ్యాంలోని కొన్ని గేట్లలో లీకేజీలు మరమ్మతులు చేయాలని చాన్నాళ్లుగా నిపుణుల సూచనలు. 2021లో 62 గేట్లకు గాను 5కి మాత్రమే మరమ్మతులు. హైదరాబాద్లో భారీ వర్షం, రోడ్లపైకి వరద నీరు, భారీగా ట్రాఫిక్ జామ్. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో 2 లక్షల రైతు రుణమాఫీ, పంట రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జూలై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మొత్తం 3 విడతల్లో మాఫీ చేస్తుండగా ఇప్పటికే 2 విడతల్లో 1,00,00,000 వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న 3వ విడతగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు 2 విడతల్లో రుణమాఫీ జరగగా కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోల్చకపోవడం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. అర్హతలు ఉన్న రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అటువంటి వారి కోసం 4 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ఆందోళన గురికావద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. ₹1,00,000 చేసినాం. రెండో మారు రూపాయల నుంచి ₹1,50,000 చేయడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో ₹2,00,000 రుణమాఫీ కూడా అయింది. అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో, ఇతరత్ర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా సాంకేతికమైనటువంటి కారణంతో మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదును మీ లేఖ నివాసే సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతులకు సంబంధించి ఈరోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి ₹4,000 వృద్ధి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000, 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చులు పెరిగినాయి, వద్దన్నా ఖర్చు విడబడుతూ ఉంది. వాటి ఖర్చులు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ వినండి. విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంకులో శాంక్షన్ అయి ఆ స్కీమ్ మీకు చేయలేదాకా మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తారు. అప్లికేషన్ నుంచి బ్యాంకు లోన్ చేయలేదాకా మా బాధ్యత మనం పనిచేస్తారా. దయచేసి మీరు ఎవరెవరు ఉత్సాహం ఉన్నారో వాళ్ళంతా మీ పేరు రాజీవని సందర్భంగా నేను కోరుతాను. మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రస్తుతం మురుగునీరు పారుతున్న మూసీ నదిని అందంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. ఇప్పటికే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. మూసీ నదికి ఇరువైపులా అందమైన పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి టూరిస్ట్ హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నది ప్రక్షాళనకు సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం గుండా వెళ్లే అందమైన చియాంగి చియాన్ నదిని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు మూసీ మాదిరిగా మురికి కూపంగా ఉన్న ఆ నదిని అక్కడి ప్రభుత్వం పునరుద్ధరించి అందంగా తీర్చిదిద్దింది. దాదాపు 11 కిలోమీటర్ల ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేది. ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్గా తీర్చిదిద్దిన తర్వాత సియోల్ నగరవాసులే కాకుండా ప్రపంచం నలుమూల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీంతో సియోల్ నగరం ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారింది. జోరాల డ్యాంలో కొన్ని చోట్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఈ డ్యాం భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదానిగా ఉన్న జోరాల డ్యాం భద్రతపై సందేహాలు తలెత్తున్నాయి. జోరాల డ్యాం గేట్లలో పలు చోట్ల లీకేజీలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్యాం గేట్లకు మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. దీంతో 2021లో ప్రభుత్వం మరమ్మతులు కోసం కొన్ని నిధులను విడుదల చేసింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మొత్తం 62 గేట్లలో 5కి మాత్రమే మరమ్మతులు జరిపినట్లు
చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటు కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత హుందాగా వ్యవహరించారని నేతలు అభిప్రాయపడ్డారు. నేటితో ఉప ఎన్నిక నామినేషన్ గడువులు ముగుస్తుండగా చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. 2021 డిసెంబర్లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరదు కళ్యాణిలు విజయం సాధించారు. వీళ్ళిద్దరిలో వంశీకృష్ణ యాదవ్ 2023 నవంబర్లో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వెంటనే జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వంశీ పార్టీ మారడంతో వైఎస్ఆర్సీపీ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ ఫిరాయించారని, ఎమ్మెల్సీ పదవికి అనర్హులుగా ప్రకటించారని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న సమయంలోని కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయాయి. అయితే వాటిని తిరిగి ప్రారంభిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న గోదావరి కృష్ణ సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమం ఫెర్రీ దగ్గర మళ్లీ కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని నెల రోజుల్లోగా తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణమ్మ హారతి తిరిగి ప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం కూడా నిర్వహించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రతిరోజు నిర్వహించారని గుర్తు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కనెక్షన్ల మంజూరు విధానంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీడీసీఎల్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై సచివాలయం, మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం 1912 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే సరిపోతుందంటున్నారు అధికారులు. కాల్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఇలా రిజిస్ట్రేషన్ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్య క్రమంలో ఆయా రైతులకు కనెక్షన్లు ఇస్తారని అధికారులు చెబుతున్నారు. తొలిసారి ఏపీడీసీఎల్ పరిధిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ నుంచి 11 జిల్లాల్లోని వెబ్లాండ్ వివరాలను ఏపీడీసీఎల్ పోర్టల్కు అనుసంధానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు కాల్ చేసి తన భూమి ఖాతా సంఖ్య, సర్వే నెంబర్ చెప్పిన వెంటనే వెబ్లాండ్లో ఆయా వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఈ కనెక్షన్ల కోసం 1912 కాల్ సెంటర్లో కొంతమంది సిబ్బంది ప్రత్యేకంగా విధుల్లో ఉన్నారు. ఏలూరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంలో న్యాయస్థానం సుప్రీంకోర్టు 6:1 ఆయా పరిధిలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ ఆ రాష్ట్రాల్లో చేసుకుని అట్టడుగు ఉన్న వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన శుభ సందర్భంలో 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ అంశం పోరాటం చేసి 58 ఉపకులాలకు సామాజిక న్యాయం చేసిన నవయుగ అంబేద్కర్ మాదిగల మహాత్ముడు కృష్ణాన్నకి మాదిగల నీరాజనం స్వాగతం సుస్వాగతం. పెద్ద ఎత్తున తరలివెళ్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కందుల రమేష్ మాట్లాడుతూ ఐక్యత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పొందుపరిచే విధంగా మరో పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు ఎవరి విజయం ఎవరి అపజయం కాదని, సమాజం సమానత్వం న్యాయమైన తీర్పుని కృష్ణమాదిగని అన్ని వర్గాలకు పోరాటం ద్వారా ఎన్నో ఫలాలు అందజేసిన ఘనత ఒక ఎంఆర్పీఎస్ చెందిందని తెలిపారు. రిజర్వేషన్ పోరాట సమితి నవయుగ అంబేద్కర్ పీడిత వర్గాల ఆశాజ్యోతి మాదిగల మహాత్ముడు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల నుండి అలుపు ఎరగని పోరాటం చేసి ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ సాధించే వరకు నిరంతరం పోరాటం చేసిన మాదిగ అమరవీరులకి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ మాదిగ అమరవీరులకి, జోహార్ మాదిగ అమరవీరులకి. ఈరోజు మాదిగల మరియు ఉపకులాల ఆపద్ బాంధవు శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మాదిగల ఆశాజనకం ప్రజలు స్వాగతం సుస్వాగతం పలకడానికి మా ఏలూరు, అదేవిధంగా ఏలూరు జిల్లా నుండి, అదేవిధంగా మా మాదిగ సోదరులందరం కూడా తదితర ఉపకులాలు కూడా కృష్ణమాది అన్నగారిని స్వాగతం పలకడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ నుంచి భారీగా ర్యాలీగా బయలుదేరి అన్నగారు స్వాగతం పలుకుతూ బాబు జగజ్జనరావు స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడ సభ, అన్నగారి సభలో ఉద్దేశించి మన కార్యాచరణ అనేది ఏంటనేది ప్రకటించడానికి అన్నయ్య గారు సభ ఏర్పాటు చేశారు. కనుక ప్రతి ఒక్కరు కూడా
మాదిగ సోదరులు అదేవిధంగా ఉపకులాలు కూడా ఈ ర్యాలీలో మనం వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా సరే మనం అందరం కూడా ర్యాలీలో లక్షలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతూ సవ్యంగా వినియోగం చేస్తూ అదొకటి ముఖ్యంగా ఇది మాదిగలు మాలలో విజయము అపజయం కాదు. అందరం కూడా మన ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ సామాజిక న్యాయం అనేది మాల సోదరులు గమనించాలా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వలె ఐక్యత రాగంతో ప్రతి ఒక్కరు కూడా ఒక తండ్రి ఆస్తిని ఏ విధంగా మనం పొందుపరుచుకున్నామో అదేవిధంగా సమాన నిష్పత్తి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం మనందరం కూడా ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ దిశగా పాటుపడి అదేవిధంగా ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా మాల్లో మాదిగలు మరియు ఉపకులాలు మనం ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని దుకాణాలు, ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద ఉదయం 8:30 గంటలకు హర్ఘర్ తిరంగా అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాకు వెల్లడిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. 15వ తేదీన పెరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీఓ బాలాజీ, ఎంఈఓ సెల్వరాజ్, సిఆర్పీలు, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, అన్ని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అట్లా నాన్న 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 కొంచెం ఉన్నాను. సో ఈరోజు 78 స్వతంత్ర దివస్ సందర్భంగా మన జిల్లాలో హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్ మెన్తో మనం గాంధీ స్టాచ్యూ గురించి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్. సెకండ్, స్పోర్ట్స్ మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మూడోది, పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇది బేసిక్గా పెడుతున్నాము. సో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. రేపు కూడా స్కూల్ స్థాయి కొన్ని కార్యక్రమం జరుగుతాయి. మరియు 15 ఎల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేయబోతున్నాము. అండ్ హెల్త్ మినిస్టర్ కూడా బేసిక్లీ 15 ఆగస్టు చిత్తూరు వస్తున్నారు. సో ఆ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు తిరంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి. సో ఆ కార్యక్రమంలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ సంవత్సరం బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ మనం ఫోకస్ పెట్టుకున్నాము. సో అది కూడా ఒక ప్రోగ్రామ్. సో ఈరోజు జస్ట్ పోస్ట్తో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోటివేట్ అవ్వాలి డిస్కషన్ జరుగుతుంది. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు
తిరంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి. సో ఆ కార్యక్రమంలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ సంవత్సరం బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ మనం ఫోకస్ పెట్టుకున్నాము. సో అది కూడా ఒక ప్రోగ్రామ్. సో ఈరోజు జస్ట్ పోస్ట్తో డిస్కషన్ చేసిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోటివేట్ అవ్వాలి డిస్కషన్ జరుగుతుంది. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా హైదరాబాద్లోని కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. వైద్య నిపుణులకు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత తీరుతుందని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. మహిళా వైద్యులకు రక్షణ, మహిళా వైద్యులకు రక్షణ, నిందితులను వెంటనే నిందితులను వెంటనే కల్పించాలి 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 మహిళా వైద్యులకు వెంటనే రక్షణ కల్పించాలి, నిందితులను వెంటనే వెళ్ళిపోతారు. ఒక మహిళ ఒక వైద్య రంగంలోకి దిగాలంటే వెనకకి వెళ్ళిపోతారు. దీంట్లో మేము ఏం చెప్తున్నామంటే ఎవరైనా అఫీషియల్స్ కి మేము మీడియా పరంగా తెలియజేసుకుంటూ ఒకటే, దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. దయచేసి వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించండి. 2012లో నిర్భయ కేసు అయింది, 2024లో మళ్ళీ ఇంకో కేసు అయింది, మళ్ళీ 2040లో కూడా ఇలాంటి కేసు అవ్వద్దు అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ప్రతి వర్క్ ప్లేస్ లో ప్రివెంటివ్ మెజర్స్ అన్నది తీసుకోవాలి. ఉమెన్ సెల్, ఎవ్రీ మెడికల్ కాలేజ్ షుడ్ హ్యావ్ ఉమెన్ సెల్. మెడికల్ కాలేజ్ ఆర్ హాస్పిటల్లో ఉమెన్ సెల్ పెట్టండి. ఆ ఉమెన్ సెల్ లో డిస్కస్ చేయండి, ఎవ్రీ మంత్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి. మాకు సరైన సెక్యూరిటీ కల్పించండి, సెక్యూరిటీ ఆడిట్ చేయండి. ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకున్నారు? ఓన్లీ ఇన్స్పెక్షన్స్ కోసమైనా సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయండి. ఎక్కడ ఏ కాలేజెస్ లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో చూడండి. సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే చాలు కనీసం ఒక్క ఫ్యాన్ అయినా హీరో కాళ్ల మీద పడిపోతుంటాడు. కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం టాలీవుడ్లో బాగా కనిపిస్తోంది. అయితే వారంతటా వాళ్లే వచ్చి పడుతున్నారా లేక మూవీ టీమే చేయిస్తుందా అనే విషయం పక్కన పెడదాం. తాజాగా మిస్టర్ బచ్చన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇది సీన్ రిపీట్ అయింది. కానీ అక్కడ ఉన్న మాస్ మహారాజా కావడంతో తన ఫ్యానే అయినా సరే చేయకూడని పని చేయకూడదంతే అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిస్టర్ బచ్చన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ సీరియస్ గా మాట్లాడుతుండగా గబుక్కున ఓ ఫ్యాన్ ఫెన్సింగ్ దూకేసి స్టేజ్ మీదకి దూసుకొచ్చాడు. రవితేజ దగ్గరికి వెళ్తుండగా వెంటనే బౌన్సర్లు అతను పట్టుకుని పక్కకు లాగేశారు. వెంటనే రవితేజ ఆపే ప్రయత్నం చేస్తూనే ఆ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి వద్దు అలా రాకూడదురన్నా అన్న, వస్తే ఇలాగే లాగేస్తారంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలానే ఎవరే భయపెట్టకండ్రా బాబు, ఇలా టప్పును వచ్చేస్తే భయపడతాం, భయం వేస్తుంది అంటూ రవితేజ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏదో కాళ్ల మీద పడుతుంటే గొప్పగా గర్వంగా ఫీల్ అయిపోయే హీరోలు టైప్ కాదు మాస్ రాజా అంటే అంటూ రవితేజ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కనుక రవితేజలో ఎక్కడ ఇసుమంత గర్వం కూడా కనిపించదంటున్నారు అభిమానులు. ఇతను చాలా కామ్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. ఒక ఫైట్ మాస్టర్ ఉత్తర అలా రాకూడదు నాన్న, ఇలాగే లాగేస్తారు. ఓకే సరే ఓకే రైట్ రైట్ ఎల్బో. ఒరే భయపెట్టకండి రా బాబు, ఇలా టప్పని వచ్చేస్తే భయపడతాం, భయం వేస్తుంది. సో పృథ్వీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నాడు నువ్వు, అద్భుతమైన ఫ్యూచర్ నీకు ఉంది. దీంట్లో స్టైల్ 3 యాక్షన్ ఎపిసోడ్స్ కదా, 4 యాక్షన్ ఎపిసోడ్స్, ఒకటి తప్ప మిగతా అన్ని తనే చేశాడు. మీకు తెగ నచ్చేస్తుంది. థ్యాంక్ యూ పృథ్వీ, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. శ్రీలంక పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ విరామం దొరికింది. దీంతో ప్లేయర్లంతా తమ కుటుంబంతో కలిసి ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. 2 టెస్టులు 3 T20లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు రానుంది. తొలుత టెస్ట్ సిరీస్ జరగనుంది. అంతేకాకుండా వచ్చే 5 నెలల్లో భారత్ 10 టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో టెస్ట్ జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది. దీంతో దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టులోని పలువురు సీనియర్ ప్లేయర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. మొదట ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్,
జస్ప్రీత్ బుమ్రాలు సైతం అందుబాటులో ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం వారు ఈ టోర్నీలో పాల్గొనలేదు. అయితే భారత సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గాయం కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 4కి దూరమైన కేఎల్ రాహుల్ దులీప్ ట్రోఫీపై ఫోకస్ పెట్టాడు. హైదరాబాద్లో కొండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లుపడింది అన్నట్లుగా వరండు దంచుకుంటాడు. జోరువాన్తో హైదరాబాద్ నగరం తడిసిముద్దాయి. ప్రధానంగా పంజాగుట్ట, బంజార్ హిల్స్, జూబ్లీ హిల్స్, సమీర్పేట్, ఎర్రమంచల్, కుకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెహదీపట్నం, టోలీచౌక్, యూసఫ్గూడ, మాసఫ్ ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6:40 మొదలైన వర్షం గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట శ్మశానవాటికి సమీపంలో రోడ్లపైకి మోకాళ్ళ లోతు నీరు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట ఫ్లైఓవర్పై దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలో దిగిన జీహెచ్ఎంసీ పోలీసులు డ్రైనేజ్ మ్యాన్హోల్స్ తెరిచి వర్షం నిలిపోయేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. దీంతో పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.